హలో అండి, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పావని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. అవునండి, మేమైతే ఉడిపి వచ్చాము. ఉడిపిలో మేము ఎక్కడ అకామిడేషన్ తీసుకున్నాము, హోటల్ ఎలా ఉంది, అంబియన్స్ అలాగే ఫుడ్ ఎలా ఉంది, టేస్ట్ అన్ని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అయితే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా అయితే చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఆ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. మేమైతే లాస్ట్ మ్యాంగ్లూర్ కి వచ్చాం కదా, మ్యాంగ్లూర్ నుంచి మేము కొల్లూరు వెళ్ళామన్నమాట. కొల్లూరు నుంచి అయితే మేము ఉడిపి వచ్చాము. ఉడిపికి మేము ఫ్రైడే రోజు అయితే వచ్చామన్నమాట. ఉడిపిలో మేము తీసుకున్న హోటల్ వచ్చేసి వైట్ లోటస్ హోటల్ అన్నమాట. ఇదైతే మారుతి వీతిక రోడ్ లో అయితే ఉందన్నమాట ఈ హోటల్ అయితే. అండ్ మేమైతే మాత్రం డైరెక్ట్ గా వెబ్సైట్ లోనే అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడం అయితే అయ్యిందన్నమాట. వీళ్ళకి డైరెక్ట్ గా కాల్ చేసి కూడా మనం అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవచ్చు, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది వీళ్ళకి డైరెక్ట్ గా కాల్ చేసి చేసుకుంటే. అండ్ మేము ఈ వైట్ లోటస్ హోటల్ కి రావడం ఇది సెకండ్ టైం అనమాట. 2 years బ్యాక్ అయితే ఒకసారి వచ్చాము అండ్ చాలా బాగా నచ్చింది అనమాట. అందుకనే మళ్ళీ మేము ఈసారి కూడా సేమ్ ఇదే హోటల్ అయితే అకామిడేషన్ తీసుకోవడం అయితే జరిగింది. వెబ్సైట్ లో చేసుకుంటే ఏంటంటే కొంచెం బెటర్ ప్రైజెస్ అనిపించింది అనమాట. వీళ్ళకి డైరెక్ట్ గా కాల్ చేయడం కంటే వీళ్ళే సజెస్ట్ చేశారు వెబ్సైట్ లో చేసుకోండి, కొంచెం ప్రైజెస్ తక్కువ ఉండొచ్చు అనేసి. మేమైతే 3 days కి అకామిడేషన్ అయితే తీసుకున్నాము, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. అండ్ ప్రైజెస్ కూడా ఓకే అనిపించింది. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మధురం రెస్టారెంట్ అన్నమాట. ఇదైతే ప్యూర్లీ వెజ్ రెస్టారెంట్. నాకైతే మాత్రం ఈ ప్లేస్ చాలా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మనం ఎటువైపు చూసినా కూడా శ్రీకృష్ణుడివి ఫ్రేమ్స్ కానీ హ్యాండ్ పెయింటింగ్స్ కానీ అవే కనిపిస్తుంటాయి. అండ్ చాలా చాలా బాగా నచ్చుతుంది అండ్ చాలా కూల్ అండ్ కామ్ గా అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇక్కడ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ హోటల్ నుంచి మనకి శ్రీకృష్ణ టెంపుల్ అయితే 600 meters అనమాట. 8 to 10 minutes వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అంటే నియర్ బై ఉంటుంది టెంపుల్ కూడా. అండ్ మనకి ఆటోస్ కూడా అవైలబుల్ గానే ఉంటాయి అనమాట. ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అలాగే నియర్ బై బీచెస్ వచ్చేసి మల్పే బీచ్ 6 kilometers, అలాగే హుడీ బీచ్ 9 kilometers, దాంతో పాటు డెల్టా పాయింట్ బీచ్ వచ్చేసి 17 kilometers అనమాట. నియర్ బై ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఇవి ఉన్నాయి అనమాట. ఇక్కడైతే మాత్రం ఫుల్ గా అయితే వర్షాలు పడుతున్నాయి, అస్సలు ఆగట్లేదు అనమాట. ఒక 5 minutes గట్టిగా వర్షం పడినా కూడా ఒక 5 minutes మాత్రమే గ్యాప్ ఇచ్చి మళ్ళీ అగైన్ అయితే వర్షం పడుతుంది, అలా ఉందన్నమాట ఇక్కడ. ఇక అంబియన్స్ విషయానికి వస్తే మీరే చూస్తున్నారు కదా ఎంత ప్లెజెంట్ గా ఉందో. అసలుకి ఏ కార్నర్ లో చూసినా కూడా రాధాకృష్ణునివి ఫ్రేమ్స్ అలాగే వాల్ పెయింట్స్ కానీ ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా. అసలుకి మీలో ఎంత మందికి శ్రీకృష్ణుడు వాల్ పెయింటింగ్స్ నచ్చాయో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే వీళ్ళు చేసే స్వీట్స్ కూడా అండి నిజంగా చాలా చాలా బాగుంటాయి. నేనైతే మాత్రం 3 sweets మాత్రం ట్రై చేశాను అనమాట. చాలా చాలా బాగున్నాయి. పర్టికులర్ గా అయితే మిల్క్ తో కొన్ని ప్రిపేర్ చేస్తుంటారు, అవైతే చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మాత్రం. అలాగే స్టార్టర్స్ విషయానికి వస్తే మాత్రం కొంచెం స్పెషల్ గానే ఉంటాయి అనమాట ఇక్కడ. పన్నీర్ కురుకురే అనేసి అట్లాగా. అలాగే రైస్ విషయానికి వస్తే మాత్రం వెజిటేబుల్ మట్కా బిర్యానీ ఉంటది, చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. అలాగే మనకి స్పైస్ కావాలన్నా స్పైసీగా చేస్తారు, లేదంటే నార్మల్ గా చేయమన్నా నార్మల్ గానే చేస్తారు. వాళ్ళు ఎలా చేసినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఇక్కడ మీరు చూసేది వచ్చేసి స్పెషల్ స్వీట్ అంట, వాళ్ళు ప్రిపేర్ చేసిందంట. స్వీట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి Day 2 అనమాట. మార్నింగ్ 7:30కి అయితే బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉంటుంది. అండ్ మనకైతే ఇక్కడ సౌత్ ఇండియన్ ప్లస్ నార్త్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ రెండు మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట. పెరుగు వడ, అలాగే వైట్ చట్నీ అంటే కొబ్బరి చట్నీ, ఇంకా టమాటో చట్నీ ఉంటుంది. దాంతో పాటు ఇడ్లీ ఇస్తాడు, ఇంకా వడ కూడా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. దాంతో పాటు సెట్ దోశ ఇంకా సాంబార్ కూడా ఇచ్చారనమాట. అలాగే పావ్ బాజీ ఇంకా దానికి కర్రీ కూడా ఉందన్నమాట. దాంతో పాటు ఆనియన్స్ ఇంకా వచ్చేసేసి మిక్చర్ కూడా ఇచ్చున్నారు. ఇంకా దాంతో పాటు పరాతా ఇచ్చారు, దాంతో పాటు సేమియా ఉప్మా, అలాగే రైస్ ఇచ్చారు, మసాలా రైస్, ఇంకా మిక్చర్ ఏదో పెట్టాడు. అలాగే ఉప్మా ఇంకా కేసరి బాత్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడైతే కెలాగ్స్ ఉంది.
ఇంకా పపాయ అలాగే వాటర్ మెలన్ ఇచ్చారు. అండ్ జ్యూస్ వచ్చేసి పైనాపిల్ అన్నమాట. టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ వచ్చేసి కాఫీ అండ్ టీ అన్నమాట. ఫుడ్ అయితే మాత్రం అన్లిమిటెడ్ అండ్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. మేమైతే మాత్రం ఫుడ్ ని చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. అంత బాగుంది టేస్ట్ అయితే మాత్రం. ఇప్పుడైతే మనం మల్లికా రెస్టారెంట్ కి వెళ్దాం రండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మల్లికా రెస్టారెంట్ అన్నమాట. ఇది ప్యూర్లీ నాన్ వెజిటేరియన్ అండ్ టేస్ట్ అయితే మాత్రం ఫుడ్ చాలా చాలా బాగుంటుంది. చికెన్ బిర్యానీ కానీ లేదంటే ఫిష్ కానీ ఇంకా చికెన్ స్టార్టర్స్ కానీ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. స్పైస్ లవర్స్ కి అయితే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంటుంది ఫుడ్ అయితే మాత్రం. ఓవరాల్ గా అయితే మాత్రం హోటల్ అంబియన్స్ ఇంకా హైజీన్ గా ఉంటుంది. అండ్ ఫుడ్ వైజ్ అయితే మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి అండ్ టేస్టీగా ఉంటుంది. బడ్జెట్ విషయానికి వస్తే మాత్రం మిడ్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మరీ తక్కువ కాదు, అలానే మరీ టూ మచ్ అని కాదనమాట. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ థాట్ ప్రాసెస్ అని మాత్రం చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా థింక్ చేస్తారు కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.